9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. జూలై 1వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ చివర్లోని ఓ ప్రైవేట్ రిసార్టులో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మన సినిమా టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం జరిగింది. ప్రముఖ రచయిత దర్శకుడు కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సినిమాల కోసమే ప్రత్యేకంగా ఈ ఛానల్ ప్రారంభించారు. మొదటి సినిమా పంబలకడి జంబా అనే కామెడీ సిరీస్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కళా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కళా సంస్థ ద్వారా అనేక పాటలు రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. వందలాది మంది కళాకారులకు అవకాశం కల్పించామని, ఇప్పుడు ఈ మన సినిమా టాకీస్ ద్వారా టాలెంట్ ఉన్న నటీనటులకు అవకాశం కల్పిస్తామని, సామాజిక అంశాలతో కూడిన చిత్రాలు నిర్మిస్తామని తెలపడం జరిగింది. ఈ ఛానల్ ను అందరం ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటులు బురుగుపల్లి శ్రీనివాస్, తెలంగాణ సాయిలు, నర్సింహులు, గణేష్, వేణు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మన పనులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇది దాకా ఉన్నట్టు మన గౌతమ్ నుంచి ఇంకో పని కూడా వచ్చింది. ఇంకో పని మనం భూలోకానికి వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది. భూలోకానికి వెళ్ళి ప్రజల యొక్క స్థితిగతులను, వాళ్ళ పాప పుణ్యాలను తెలుసుకొని ఆ సర్వే రిపోర్ట్ ను మనం పైకి పంపాలి. సరే మీ కొత్తగానే కదా పాతగా పట్టుకున్నాం, అది రిపేర్ హాయ్, నమస్తే మిత్రులందరికీ. నేను మీ కళా శ్రీనివాస్. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు మన సినిమా టాకీస్ అనే ఒక ఛానల్ని, కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి, అయితే మన కలార్ట్స్ అనేది మన సంస్థ ఉంది, దాని బ్యానర్ ఉంది, అది ఒక ఛానల్ కూడా ఉంది. అందులో పాటలు కానీ, కామెడీకి సంబంధించిన ఈవెంట్స్ కానీ, ఇంకా మిగతా సినిమాకి సంబంధించిన ట్రైలర్స్ కానీ అట్లాంటివి ఆ ఛానల్లో రావడం జరుగుతుంది. అయితే కేటగిరీస్ అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో ఏ కేటగిరీ ఆ కేటగిరీ అయింది కాబట్టి ఇప్పుడు సినిమాలకి సపరేట్గా ఒక కేటగిరీ పెట్టాలనే ఉద్దేశంతో గతంలో మనం 20 సంవత్సరాల క్రితం కళా అనే సంస్థ స్టార్ట్ చేసి చాలామంది సింగర్స్కి చాలా వేదికలతోని అనేక మంది కళాకారులను ఎంకరేజ్ చేయడం జరిగింది. చాలా ఆల్బమ్స్ చేయడం జరిగింది. కొన్ని వందలాది పాటలు, వేలాది పాటలు కూడా మనం స్టూడియో ద్వారా రికార్డింగ్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే సమాజంలో అనేక అంశాల మీద కూడా మనం పాటలు చేసి ప్రోగ్రాంల ద్వారా కూడా మనం మీ ముందు ఉన్నాం. అయితే ఇప్పుడు కలార్ట్స్ ద్వారా దక్కన్ సర్కార్ అనే సినిమా, అది నెక్స్ట్ మంత్ మనకు రాబోతుంది. అది మెయిన్ స్ట్రీమ్ సినిమా థియేటర్లో వచ్చేది. అయితే లోకల్ టాలెంటెడ్స్ ఇప్పుడైతే సింగర్స్ని కానీ మిగతా ఆర్టిస్టులను ఎట్లయితే ఎంకరేజ్ చేసినామో వేదికల మీద, ఇప్పుడు మనం ఒక స్టోరీల ద్వారా, ఇప్పుడు నేను రాసుకున్న స్టోరీలు నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఆ నిత్య జీవితంలో మనం చూసే అంశాలతోనే ముడిపడిన స్టోరీస్ కాబట్టి న్యాచురల్గా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసినట్టు మన గ్రామాలకు వెళ్ళి ఎవరైతే టాలెంట్ ఉందో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అట్లాంటి కళాకారుల వాళ్ళను వెతికి తీసినట్టు అవుతుంది. మనం కూడా ఆ స్టోరీస్కి మనము ఒక జీవం పోసినట్టు అవుతుంది. కాబట్టి ఆ స్టోరీలకు తగ్గట్టు చాలామంది కళాకారులకు ఒక వేదిక కల్పిస్తూ మన సినిమా టాకీస్ అనే ఛానల్ని మనం కొత్తగా క్రియేట్ చేసినాం. కాబట్టి అందరూ కూడా, ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ సహకారం ఖచ్చితంగా అవసరమవుతుంది. మీరందరూ కూడా దీన్ని ముందుగా తీసుకెళ్ళాలా, మీ మిత్రులందరికీ చెప్పాలా, సబ్స్క్రైబ్ చేయించాలా, అలాగే షేర్లు చేసి దీన్ని మూమెంట్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నా మిత్రులందరికీ, మనల్ని ఎవరైతే మన శ్రేయోభిలాషులు ఎవరున్నారో, సోషల్ మీడియా ద్వారా కూడా మనం అబ్జర్వ్ చేసేటోళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరి సహకారం
మీ సపోర్టు వల్ల మేము కొంత ముందుకు రావడం జరిగింది. కనీసం కొంతలో కొంత మా పేరు బయట సమాజానికి తెలిసిందంటే మీరు ఆదరించడం వల్లనే. అట్లానే ఈ మన సినిమా టాకీస్ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని, ఇది కొంచెం ఇంకా ఎక్కువ మూమెంట్ తీసుకెళ్తారని చెప్పేసి పేరున అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ, ఎవరైనా ఆర్టిస్టులు కూడా ఉంటే కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఎవరైనా కొత్త ఆర్టిస్టులు ఉన్నా కూడా సంప్రదించవచ్చు. ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీ డీటెయిల్స్ పంపిస్తే కూడా నేను అప్రోచ్ అయ్యి మీ దగ్గర టాలెంట్ ఉంటే కంపల్సరీ నేను అవకాశం ఇస్తాను. మిగతా ఆడియన్స్ అందరూ కూడా, మన మిత్రులకి, శ్రేయభిలాషులందరూ కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా ఈ ఛానల్ ఆదరించి ఖచ్చితంగా ఈ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా తెలియజేయాలని చెప్పి నేను అందరూ కూడా పేరున రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.